హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ అండ్ జనరల్ టాక్స్. వీడియోస్ గ్యాప్ వస్తున్నాయని మరలా మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండి, ఆ పనిలో బిజీ. అదిగాక లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మా కజిన్ వాళ్ళ బాబు యూకే వెళ్ళే ప్రయాణం సెండ్ ఆఫ్ ఇవ్వటం అలాంటి పనుల్లో బిజీగా ఉండి వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేట్ అయ్యింది. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, మీకు చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. కాశీకి వెళ్ళేటప్పుడు ఇంటి నుండే బయలుదేరుతాం కాబట్టి ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి ట్రైన్ జర్నీలో. మరి కాశీ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు ఫుడ్ ఎలా ఏంటి అనేది వివరంగా చెప్తాను. రిటర్న్లో మనం ఫుడ్ను 3 విధాలుగా ఏర్పాటు చేసుకోవచ్చు. మొదటి విధానం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ. రైల్ రిస్ట్రో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం. పిఎన్ఆర్ నెంబర్ సబ్మిట్ చేస్తే మనకి దగ్గరలో ఉన్న స్టేషన్స్లో హోటల్స్ యాప్లో చూపిస్తుంది. దాని ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. మేము కాశీకి వెళ్ళేటప్పుడు ఒక ఐడియా కోసం నాగపూర్లో ఫుడ్ ఆర్డర్ చేశాము. ఎలా వస్తుందో క్వాలిటీ క్వాంటిటీ అన్నీ తెలుస్తాయి కదా, కాశీ నుండి వచ్చేటప్పుడు దీనిని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అని ఆర్డర్ చేశాము. 5 చపాతీలు రాజ్మా కర్రీ 180 రూపీస్ అండి. టేస్ట్ ఓకే, కాకపోతే చపాతీలు మన అరచేతి కన్నా కొంచెం పెద్దవి, రుమాల్ రోటీలాగా పల్చగా ఉన్నాయి. ఇక మీల్స్ అయితే 250 రూపాయలండి. 1 కప్పు రైసు, 2 చపాతీలు, దాల్ కర్రీ, రసం, పెరుగు ఇస్తారు. మేమైతే మీల్స్ తీసుకోలేదు, కానీ మా పక్క బెర్త్ వాళ్ళు తీసుకుంటే అడిగాము ఫుడ్ ఎలా ఉంది అని. అసలు బాగలేదు అన్నారు. మేమైతే చపాతీలు తీసుకున్నాం, పర్లేదు అని తినొచ్చు, ఒకరికి మాత్రమే సరిపోతాయి. అది బ్రేక్ఫాస్ట్ లాగా అయితేనే, లంచ్ లాగా తినాలంటే సరిపోవు. ఒక ట్రిప్పుకి నలుగురికి టిఫిన్ 180 × 4 720 రూపీస్ అవుతుంది. లేదా స్టేషన్స్లో పార్సిల్ పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, అవి అసలు తినకూడదు. ఇక అత్యవసర పరిస్థితుల్లో తినాల్సి వస్తే 4 పూరీలు అరిచేయంత ఉంటాయి. ఆలు కుర్మా కానీ, చోలే కర్రీ అంటే శనగల కూర కానీ 80 రూపీస్. వెజ్ బిర్యానీ అయితే 100 రూపీస్ ఉంటుంది. ఫుడ్ అయితే అసలు బాగోదు. మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ తెలియజేయటం కోసం చెబుతున్నాను. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. రెండవ విధానం, మనం కాశీలో ఎక్కడ స్టే చేస్తామో తెలుగు ఆశ్రమాల్లో మాత్రమే. అక్కడే మేము సైకిల్ స్వామి ఆశ్రమంలో స్టే చేసాం కాబట్టి అక్కడ విధానం ఎలా ఉంటుందో చెప్తాను. మరి మిగతా తెలుగు ఆశ్రమాల్లో ఎలా ఉంటుందో తెలీదు. మనం రేపు బయలుదేరుతాము అనగా ముందు రోజే మేనేజ్మెంట్కి చెప్పాలి మనం ఎంతమందిమి, ఏమి కావాలి అని. పులిహోర, వైట్ రైస్ అయితే వాళ్ళే ఫ్రీగా పార్సిల్ చేసి ఇస్తారు. బాక్సులు మనమే తీసుకువెళ్ళాలి. కర్డ్ రైస్ కావాలంటే మాత్రం ముందు రోజు నైట్ పాల ప్యాకెట్ మనం కొని వాళ్ళకి ఇస్తే వాళ్ళే తోడుపెట్టి మనం వెళ్ళేటప్పుడు రైస్ కలిపి ఇస్తారు. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ తీసుకోరు. ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే ట్రైన్స్ 5 గంటల నుండే ఉంటాయి కాబట్టి మనం లంచ్ చేసి బయలుదేరటం జరుగుతుంది. బయలుదేరే రోజు మరలా ఒకసారి ఉదయం 8-9 గంటలప్పుడు ఒకసారి గుర్తు చేయండి. పులిహోర, వైట్ రైస్, కర్రీస్ ఇవ్వరు. మనం ఇంటి దగ్గర నుండి తీసుకువెళ్ళిన పికిల్స్తో తినటమే. ఓన్లీ వైట్ రైస్ మాత్రమే ఇస్తారు. పార్సిల్ చేసి ఇవ్వండి అని బాక్సులు ఇవ్వండి. ఎంతమందో చెప్పి మనం లంచ్కి వెళ్తాం కదా, అప్పుడు తీసుకొచ్చుకోవచ్చు. దీనికి గాను ఎలాంటి అమౌంట్ తీసుకోరు. మరలా చెప్తున్నాను ఇక్కడ. కాకపోతే అన్ని రోజుల నుండి అన్నప్రసాదం ఒట్టిగా తిని రాకూడదు కాబట్టి ఎంతో కొంత డొనేట్ చేయండి. వాళ్ళు అసలు అడగరు, మనకి తోచినంత ఇవ్వచ్చు. మేము 500 డొనేట్ చేశాము. అయితే ఇక్కడ మనకు ఇంకొక ఆలోచన వస్తుంది. ఏంటంటే, మనం ఊరికనే ఎందుకున్నాము, అమౌంట్ ఇచ్చే ఉన్నాం కదా, ఊరికనే ఏమీ తినలేదు అని అనుకుంటాము. రోజుకి ఒకరికి 300 ఇచ్చామండి మనం. ఆ 300లోనే రూము, గీజరు, హాస్పిటాలిటీ, లంచ్, డిన్నరు అన్నీ వస్తాయి. ఈ రోజుల్లో 300కి ఇవన్నీ అంటే తక్కువనే చెప్పుకోవచ్చు. ఇలాంటి ఆశ్రమాలకి ఫండ్స్ వస్తాయి కదా, వాళ్ళకేమీ లాస్ ఉంటుందిలే అని అనుకోకూడదండి. 365 రోజులు ఒక్క రోజు కూడా ఆపకుండా వాళ్ళు ఈ సేవ చేస్తూనే ఉండాలి. వాళ్ళు చేసే శ్రమను చూస్తుంటే డొనేట్ చేస్తే తప్పులేదు అనిపిస్తుంది. వాళ్ళైతే అడగరండి. మరి ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తున్నప్పుడు రైస్ కుక్కర్ ఎందుకు తీసుకువెళ్ళటం, మోతబరువు కాకపోతే అని అనిపిస్తుంది కదా. ఇక్కడ తప్పనిసరిగా రైస్ కుక్కర్ తీసుకువెళ్ళాలి. ఎందుకంటేనండి, ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చినా కూడా ఆ ఫుడ్ నిల్వ ఉండదు, పాడవుతుంది. మేనేజ్మెంటుని అసలు తప్పు పట్టకూడదండి. అలా ఎందుకు జరుగుతుందో వివరంగా చెప్తాను. ఇంట్లో మనం పులిహోర చేయాలంటే ఏం చేస్తామండి, వైట్ రైస్ కన్నా కొంచెం పొలుకుగా వండుతాము. రైస్ని తడి లేకుండా కాసేపు ఆరబెట్టి అప్పుడు పులిహోర కలుపుతాము. ఇక్కడ వాళ్ళు అంత ప్రాసెస్ చేయడానికి వీలు పడదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అది చేసి ఇవ్వటమే ఎక్కువ.
వారి దగ్గరికి వచ్చే యాత్రికులు ఇబ్బంది పడకూడదు అని చేసిస్తారంటండి వాళ్ళు. మరి ఇక్కడ నుంచి తీసుకెళ్ళకూడదా ఫుడ్ అంటే ఒక ట్రిప్పుకి సరిపడా మాత్రమే తెచ్చుకోండి. అది కూడా నైట్ 7-7:30 కల్లా తినేసేయాలి. అంతకన్నా ఎక్కువ టైం ఉంటే ఫుడ్ మెత్తబడిపోతుంది. కర్డ్ రైస్ అయినా ఉండదు. ఎందుకంటే అండి పెద్ద పెద్ద బేషన్లో రైస్ వండుతారు. అంతమందికి వండేటప్పుడు రైస్ కొంచెం మెత్తగానే ఉంటుంది. అప్పటికప్పుడు తినడానికి వేడివేడిగా బాగుంటుంది కానీ జర్నీలోకి నిల్వ ఉండదు. ఇక 3వ విధానం మనమే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం. కాశీ నుండి బయలుదేరే రోజు విశ్వనాథుని మరలా ఒకసారి స్పర్శ దర్శనం చేసుకొని 5 గంటల కల్లా అయిపోతుంది కాబట్టి అక్కడ నుండి కాలభైరవుని దర్శించుకొని కృతజ్ఞతలు చెప్పాలి. ఇవన్నీ మీ వీలును బట్టి చూసుకోండి. 7 గంటల కల్లా రూమ్కి రావాలి. అక్కడ నుండి బ్యాగ్స్ సర్దుకోవటం లాంటి పనులు ఉంటాయి కాబట్టి అవి చూసుకోండి. ఏమేమి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. 10 గంటల కల్లా మొదలు పెడితే 12:30 కల్లా అయిపోతుంది. లీటర్ పాల ప్యాకెట్ తీసుకొచ్చుకోండి. దగ్గరే షాప్స్ ఉంటాయి, లేదా టీ స్టాల్ వాళ్ళని అడిగినా ఇస్తారు. ముందు రోజు ఒక మాట చెప్పి ఉంచండి టీ స్టాల్లో తీసుకోవాలంటే. పులిహోరకు రైస్ వండాక విస్తర్లు ఉంటాయి కదా మన దగ్గర, విస్తర్లలో వేసి ఆరబెట్టండి. తర్వాత మనం తీసుకువెళ్ళిన పులిహోర పేస్ట్ ఉంటుంది కదా, అది కలుపుకొని వెంటనే బాక్స్లో పెట్టకూడదు. మనం బయలుదేరే ముందు పెట్టుకోవాలి. అలా విస్తర్లోనే ఉంచి దానిపైన ఇంకొక విస్తర్ బోర్లించండి. తర్వాత ఇంకొక ట్రిప్ రైస్ వండాక సేమ్ ఆ రైస్ను కూడా వేరే విస్తర్లో పెట్టుకొని మిల్క్ కాయండి. కుక్కర్ గిన్నెను కడగాల్సిన పనేమీ లేదు. కాసేపు ఆగాక మిల్క్ కొంచెం ఆరిపోయినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు రైస్లో వేసి పెరిగేసేసేయండి. మీకు ఇక్కడ కావాలనుకుంటే వైట్ రైస్ కూడా ఇంకొక ట్రిప్పు వండుకోవచ్చు. ఇవన్నీ అయినాక లాస్ట్లో కుక్కర్ గిన్నెని కడిగి రెడీ టు ఈట్ పరోటాలు ఉంటాయి కదా, ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి. పరోటా ఒక ప్యాకెట్ అక్కడే మినీ సూపర్ మార్కెట్ ఉంటుంది, తీసుకోండి. చపాతీ వద్దు, పరోటా ప్యాకెట్ మాత్రమే తీసుకోండి. పరోటాలు మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ ప్యాకింగ్లో వచ్చేటప్పుడే పరోటాలు హాఫ్ కాల్చినవే వస్తాయి. మిగతా హాఫ్ మనం చిన్న చిన్న పీసుల్లాగా చేసి రైస్ కుక్కర్లో వేసి వేడి చేసుకోవచ్చు. ఆయిల్ ఏమీ అవసరం ఉండదు. వేడి చేసిన వెంటనే ప్యాక్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళామంటే 1.5 రోజులైనా, స్పెషల్ ట్రైన్ అయితే ఇంకొక 5 గంటలు ఎక్స్ట్రా పడుతుంది కదా జర్నీ, అయినా కానీ ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతిదీ ఇక్కడ ఎందుకు వివరంగా చెప్పానంటేనండి, చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, రూమ్లో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీలు పడుతుందా, అదేమి ఇల్లు కాదు కదా అన్నీ వండటానికి, ఫుడ్ చేసుకొని ఇస్తారా రూమ్లో అని అడుగుతూ ఉంటారు. చేసుకొని ఇస్తారా అంటే కూరలేమి చేయటం లేదు కదండి మనం, ఆయిల్ మరకలు అవ్వటానికి ఓన్లీ కుకింగ్ ప్రాసెస్సే కాబట్టి వీలు పడుతుంది. కాకపోతే కుక్కర్ గిన్నె కడిగేటప్పుడు మెతుకులన్నీ తీసి ఒక కవర్లో వేసి క్లీన్ చేసుకోవటము, కింద వేయకుండా, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే ఎవరు ఏమీ అనరు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మనం రైస్ కుక్కర్ వాడామా రూమ్లో అనేటట్లు ఉండాలి. ఫుడ్ ప్రిపేర్ అయ్యాక అలా నీట్గా ఉంచుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, మేనేజ్మెంట్ కూడా ఏమీ అనరు. దీనితో పాటు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండకుండా ఆ పనులన్నీ ఏం చేస్తాము, ఇలాంటివన్నీ ఎందుకు పెట్టుకుంటారు అని. మరి ఫుడ్ ప్రాపర్గా లేకపోతే జర్నీ ఇబ్బంది పడతాం కదండి. మా అనుభవాలు మేము ఎలా వెళ్ళామన్నదే నేను మీకు చెప్తున్నాను. అదేమి కష్టమేమి కాదు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటం అనేది. మనం ఏమన్నా కట్టెల పొయ్యి మీద ఏమైనా వంట చేస్తున్నామా అండి, రైస్ కడిగి పెడితే అదే ఉడుకుతుంది. మనం లగేజీ సర్దుకుంటూ మధ్య మధ్యలో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండొచ్చు. మేమైతే ఇలానే తీసుకువెళ్ళాము. నాకు ఇక్కడ ఆశ్రమం వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తుంటే మనం ఫుడ్ ఎందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటేనండి, మేము బయలుదేరే ముందు రోజు వేరే యాత్రికులు ఇలానే పులిహోర చేయించుకున్నారు. మేము లంచ్ చేసే టైంలో వైట్ రైస్ ఒక గిన్నెలో పెట్టుకొని వంటగదిలోకి తీసుకెళ్తున్నారు తాలింపు వేయటానికి. మేము లంచ్ అయ్యేలోపే తాలింపు వేయటము, వాళ్ళకి పార్సిల్ కట్టివ్వటము అంతా అయిపోయింది. అప్పుడు నాకు అనిపించిందండి, ఇంత వేడివేడిగా ఉన్న రైస్ని ఇట్లా ప్రిపేర్ చేసి ఇచ్చారు, మరి అది జర్నీలో ఎలా ఉంటుంది, ఉండదు కదా అని అనిపించింది. అందుకనే మేమేం చేసామంటేనండి, వాళ్ళ దగ్గర ఒక్క ట్రిప్పుకు సరిపడా మాత్రమే ప్రిపేర్ చేయించుకున్నాము. అది కూడా చెప్పేవాళ్ళం కాదు కానీ అండి, ఆల్రెడీ వాళ్ళకి చెప్పుంచాము మాకు రేపు ఇట్లా వెళ్తున్నాము కావాలి అని. అందుకని అది కూడా చెప్పాల్సి వచ్చింది. అందుకే నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పానండి, డ్రెస్సెస్ తక్కువ పెట్టుకోండి, అవసరమైతే వాష్ చేసి కూడా వేసుకోవచ్చు, కుక్కర్ తీసుకువెళ్ళండి అని చెప్పింది. మీరు కూడా కాశీ వెళ్ళేటప్పుడు కొంచెం ఓపిక చేసుకొని ఇలానే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. కాశీ నుంచి వచ్చేటప్పుడు డీడీ ఉపాధ్యాయ జంక్షన్ నుండి వెళ్ళే ట్రైన్ అయితే 3 గంటల ముందే బయలుదేరండి. వారణాసి జంక్షన్ అయితే 2 గంటల ముందు సరిపోతుంది. కాశీ నుండి
డిడి ఉపాధ్యాయ జంక్షన్కి 550 తీసుకున్నారు మాకు. మా కాశీ యాత్ర ఎలా సాగింది, నెక్స్ట్ వీడియోలో కాశీ నుండి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఏమేం తెచ్చుకోవాలి, ఏమేం తెచ్చుకోకూడదు, కాశీ నుండి వచ్చాక మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటి, మేము చేసిన షాపింగ్ ముచ్చట్లు గురించి మాట్లాడుకుందాం. ఉంటానండి మరి.